కంటిన్యూషన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ లో వాడు ఏమంటాడమ్మా, సైన్ స్క్వేర్ పై బై 8 ప్లస్ పై బై ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ పై బై 2 8 మైనస్ ఏ బై 2 అన్నాడు. అది ఏ ఫామ్ అమ్మా? అది బ్రాకెట్ లో ఉన్నదంతా ఏ, బ్రాకెట్ లో ఉన్నదంతా బి అనుకుంటే అది ఏ ఫామ్ లో ఉన్నట్టమ్మా? sin square a plus b into sin square a minus b. అలాగే ఇచ్చే, అలా కాదు, అదంతా బ్రాకెట్ లో అంతా బి అనుకోండి. స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. వెరీ గుడ్ అమ్మా. ఎవరు చెప్పారు? మన లక్ష్మీప్రియ. వెరీ గుడ్. ఇప్పుడు అది ఏ ఫామ్ లో ఉంది? సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫామ్ లో ఉంది. బ్రాకెట్ లో ఉన్నదంతా, బ్రాకెట్ లో ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నదంతా కూడా ఏ అనుకోండి, సెకండ్ బ్రాకెట్ లో ఉన్నదంతా బి అనుకోండి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఫార్ములా ఏంటి? sin into sin a minus b. వెరీ గుడ్. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. కాబట్టి చూద్దాం, సొల్యూషన్ రాస్తున్నాను నేను. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే సైన్ స్క్వేర్ పై బై 8 ప్లస్ 8/2 మైనస్ సైన్ స్క్వేర్ పై బై 8 మైనస్ a/2. దట్ ఈక్వల్స్ ఫార్ములా అప్లై చేస్తే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. కాబట్టి సైన్ ఏ ప్లస్ బి అంటే 5/8 ప్లస్ a/2 ప్లస్ 5/8 మైనస్ a/2 ప్లస్. కాబట్టి సైన్ ఏ ప్లస్ బి అంటే రెండు ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ 5/8 మైనస్ a/2. సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ 5/8 ప్లస్ a/2, మరి రెండింటిని మైనస్ చేయాలి కాబట్టి మైనస్ 5/8 ప్లస్ a/2. ఇది అర్థమైందమ్మా? స్టెప్ ఇంకో స్టెప్ అయినా ఇది అర్థమైంది ఎలా వచ్చింది అనేది? 5/8 క్యాన్సిల్, a/2 క్యాన్సిల్. అంటే సైన్ ఏమవుతుందమ్మా? ఇది 2π/8 అవుతుందిగా, ఇంటూ సైన్ ఇదేమవుతుందమ్మా? 2a/2 అవుతుందమ్మా. 2 క్యాన్సిల్. అంటే సైన్ π/4 అంటే ఎంత? సారీ 4 టైమ్స్ సైన్ π/4 ఇంటూ సైన్ ఏ. సైన్ π/4 ఎంతమ్మా? 1/√2 సార్. అంటే ఏమవుతుంది ఆన్సర్? ఇది 1/√2 ఇంటూ సైన్ ఏ అవుతుంది. ఓకేనా? అదే విషయం. దట్ ఈక్వల్స్ 1/√2 ఇంటూ సైన్ ఏ. అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మ 2 మార్క్స్ కి. తర్వాత క్వశ్చన్ ఇది ఏమన్నాడు వాడు? ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ 3 cos x plus 4 sin x అన్నాడు. ఇది చూడగానే మాక్సిమం మినిమం వాల్యూ సంబంధించిన ఫార్ములా ఒకటి చెప్పాను. ఏంటమ్మా? c plus under root a square plus b square c minus under root a square plus b square. అక్కడ మరి మాక్సిమం వాల్యూ ఏది? c plus under root a square plus b square. మినిమం వాల్యూ ఏది? c minus under root a square plus b square. ఇప్పుడు మరి వాడు ఇచ్చిన ఈ క్వశ్చన్ ని దేంతో కంపేర్ చేయాలమ్మా? a sin x plus b cos x. క్వశ్చన్ ఏది? అక్కడ ఫస్ట్ ఏ కాస్ ఎక్స్ ఉంది, కాస్ ఉంది, కాబట్టి ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ తో కంపేర్ చేస్తాం. ఏమే? వెరీ గుడ్. చూడండి ఫస్ట్ దాంట్లో సొల్యూషన్ లో లెట్ f of x ఈక్వల్ టు అనుకుంటాం. f of x ఈక్వల్ టు 3 cos x plus 4 sin x. 3 cos x plus 4 sin x. ఏమే? కంపేరింగ్ విత్ ఎవరితో కంపేర్ చేద్దాం? 3 అంటే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ విత్ a cos x plus b sin x equal to b sin x, we get అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 3. b వాల్యూ ఎంత అవుతుంది? 4. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 0. ఏం లేకపోతే ఎవరు 0 ఉన్నట్టు కదా, 0 అంటే 0 ఇక్కడ. కాబట్టి ద మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ, కాబట్టి ద మినిమం వాల్యూ ఈక్వల్ టు ఫార్ములా c minus square root of a square plus b square. అంటే 0 minus square root of 3 square plus 4 square ఏమా? అంటే -√25 అవుతుంది, అంటే -5 అవుతుందమ్మా.
తర్వాత ద మ్యాక్సిమం వాల్యూ, ద మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్న. అంటే ఇప్పుడు 0 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. చూడండి, అంటే ఇది ఏమవుతుందంటే √25 అవుతుంది, అంటే 5 అవుతుందాం. ఇది మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా వేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన 1 మార్కు, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన 1 మార్కు, 2 మార్కులకు ఉంటుంది అమ్మ క్వశ్చన్. తర్వాత చూడండి, తర్వాత లెట్ f of x ఈక్వల్ టు వాడు ఇచ్చింది తీసుకోండి, sin 2x మైనస్ cos 2x అమ్మ. ఇది కూడా మనం అలాగే కంపేర్ చేద్దాం. కంపేరింగ్ విత్ sin ax ప్లస్ cos bx ప్లస్ c we get, అప్పుడు ఏమొస్తుందమ్మా, ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ ఎంత -1, సి వాల్యూ ఎంత 0. అర్థమైందా? అర్థమైందమ్మా ఇది? Yes, yes, sir. వాల్యూ ఈక్వల్ టు లేదా మినిమం వాల్యూ ఏదైనా రాయొచ్చు, సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 0 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే √1 ప్లస్ 1 అంటే √2 అవుతుందమ్మా. నెక్స్ట్ మూడోదమ్మా, అది తర్వాత క్వశ్చన్, 7th క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్, 2 మార్కులు. 7th లో ఫస్ట్ వన్ అమ్మా. రేంజ్ అంటే ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, క్లోజ్ ఇంటర్వెల్ సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కమా సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా రేడు సింప్లిఫై చేయడం ఏమా. లెట్ f of x ఈక్వల్ టు 7 cos x minus 24 sin x ప్లస్ 5 ఏమా. దీన్ని మళ్ళీ మనం కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేద్దాం, దేంతో చేద్దాం, a cos x plus B sin x plus c. c we get a equal to ఎంత 7, b equal to -24, c equal to 5 ఏమా. ఇప్పుడు రేంజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, క్లోజ్డ్ ఇంటర్వెల్ సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కమా సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమా. దట్ ఈక్వల్స్ 0 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ -24 హోల్ స్క్వేర్, అలాగే 0 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్ మైనస్. నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ 576 అవుతుంది. ఇదేమో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ 576 అవుతుంది. దట్ ఈక్వల్స్ మనం ఎవరు రాయొచ్చండి, ఇది మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 కమా స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఏమా. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే వాల్యూ ఎంతమా 25 సార్. దట్ ఈక్వల్ టు -25 కమా 25 ఇది ఆన్సర్. 2 మార్కులు సమ్. తర్వాత క్వశ్చన్ మీరు చేయండి, ఓకేనా. సేమ్ మోడల్ కదా అమ్మాయి. ఓకే సార్. కాబట్టి అక్కడ మరి సి వాల్యూ ఎంత అవుతుంది, అక్కడ సెకండ్ క్వశ్చన్ లో ఏ వాల్యూ ఎంత అవుతుంది, 13 సార్. బి వాల్యూ ఎంత అవుతుంది, 3 సార్. సి వాల్యూ ఎంత అవుతుంది, -4 -4 అవుతుంది. జాగ్రత్తగా చేయండి అది. సరే, తర్వాత క్వశ్చన్ చూడండి. ఇది ఇందులో సెకండ్ క్వశ్చన్, అది హోంవర్క్. తర్వాత ఈసారి సెకండ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్. వాడు ఏమంటాడమ్మా, ఈ కాస్ ఆల్ఫా ఈక్వల్ -3/5 అండ్ సైన్ బీటా ఈక్వల్ 7/25 అండ్ π/2 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ π అన్నాడు.
0 less than beta less than pi by 2 అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan ఆల్ఫా ప్లస్ బీటా అండ్ sin ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు. అక్కడ మీరు గమనిస్తే పై బై 2 అనేది పై బై 2 కి పైకి మధ్యలో ఆల్ఫా ఉందట. అంటే ఆల్ఫా ఏ క్వాడ్రంట్ లో ఉందమ్మా? సెకండ్ క్వాడ్రంట్ సార్. సెకండ్ క్వాడ్రంట్. బీటా అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంది అక్కడ? బ్లర్ వస్తాం సార్ కొద్దిగా. అమ్మాయి స్క్రీన్ బ్లర్ వస్తాం సార్. బీటా అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంది? బీటా 0 ఫస్ట్ క్వాడ్రంట్ సార్. ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్. ఇప్పుడు బాగానే ఉందా స్క్రీన్? లేదు సార్ ఇంకా అలాగా. నువ్వు ఒకసారి చూడండి. ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చేద్దాం. ఇది ఆల్రెడీ మీరు చేశారు. ఇప్పుడు tan ఆల్ఫా ప్లస్ బీటా అడిగాడు, sin ఆల్ఫా ప్లస్ బీటా అడిగాడు. అందులో కావాల్సిన వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయడమే. కాబట్టి చూడండి, గివెన్ cos alpha equal to minus 3/5, where pi by 2 less than alpha less than pi, that is alpha belongs to Q2. నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇదేమో ఆల్ఫా అమ్మాయి. ఇది సైన్ అనేది మీరు ఇక్కడ ఏం ఇండికేట్ చేయకండి. 3, 5 ఇదేమవుతుంది 4 అవుతుంది. కాబట్టి ఈసారి మనకి tan ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు కాబట్టి tan ఆల్ఫా కావాలి, sin ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు కాబట్టి sin ఆల్ఫా కావాలి. sin ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది 4/5. పాజిటివ్ అవుతుంది కదా, సెకండ్ క్వాడ్రంట్ అంటే సైన్ పాజిటివ్ కదా. కాబట్టి tan ఏమవుతుందో చెప్పండి. tan ఆల్ఫా ఈక్వల్ టు -4/3 అవుతుంది. ఏ అంటే సెకండ్ క్వార్టర్ లో మరి tan నెగిటివ్ కదా, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు నోట్స్ లో రాసుకునేటప్పుడు ఇదంతా ఒక వైపు రాసుకుని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ లో నేను రాసేది పక్కన రాసుకోండి. ఓకేనా? అర్థమైందమ్మా? ఇప్పుడు ఇది రాస్తారు, రాసిన తర్వాత మీకు పేజ్ ఇంకా గ్యాప్ మిగిలిపోతుంది. ఒక లైన్ ఇలా డ్రా చేసి ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్ లో రాయబోయేది మీరు పక్కన రాసేసుకోండి నీట్ గా. అది తర్వాత రెండోది ఏమి ఇచ్చారు వాడు? sin బీటా ఈక్వల్ టు 7/25. 7/25 వేర్ 0 less than beta less than pi by 2 అన్నాడమ్మా. దట్ ఈస్ బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుందమ్మా? Q1 లో ఉంటుంది. సార్ అమ్మాయి శాంతి దాంట్లో ఫస్ట్ సమ్ లో C5 కదా సార్, మీరు 0 వేశారు కదా సార్. అంటే మరి ఇక్కడ సి లేదు, సి ఉందా? సారీ, ఉంది సార్. వెరీ గుడ్. రెక్టిఫై చేసి మమ్మల్ని అంటే ఇప్పుడు దాకా మనం చేసిన దాంట్లో C0 వచ్చింది కదా, చూడు ఒకసారి. ఈ క్వశ్చన్ అదే అలా వేస్తుంది. వెరీ గుడ్. 5 రాసుకోవాలమ్మా. 5 అంటే 5 మైనస్ 5 ప్లస్ 5 మైనస్ 5 ప్లస్ 5 మైనస్ 5 ప్లస్. వెరీ గుడ్. దట్ ఈక్వల్స్ ఏమని వస్తుంది? 5 మైనస్ 20. వెరీ గుడ్. ఒకసారి మీరు గమనించండి, ఎందుకంటే నేను ఇంతకు ముందు మనం చేసిన సమయంలో సీల్ 0 వచ్చాయి, అది నేను చేస్తాను అనమాట. చూడండి జాగ్రత్తగా. తర్వాత ఇదేమవుతుంది చూడండి, కాస్ బీటా ఈక్వల్ టు ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివ్ కాబట్టి 3/5 అవుతుందమ్మా. అలాగే tan బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 4/3 అవుతుంది. సారీ, దీనికి ట్రయాంగిల్ వేయలేదు నేను. ఇప్పుడు దీనికి ట్రయాంగిల్ వేసుకుంటే ఇది బీటా అవుతుంది, ఇదేమో 25 అవుతుంది, ఇది 7 అవుతుంది. మరి ఇది ఏమవుతుంది? 25 అంటే 24 అవుతుంది. 625 లోంచి 49 తీసేస్తే 576 కదమ్మా. ఇందాకనే కదా చేసాం మనం. 24. కాబట్టి ఇక్కడ కాస్ వాల్యూ ఏమవుతుంది? 24/25. tan వాల్యూ ఏమవుతుంది? 7/24. cos beta equal to 24/25. tan beta equal to 7/24. ఏమా? చూడండి నెక్స్ట్ ఈసారి
సైన్ tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, లేదంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. సైన్ ఆల్ఫా అంటే 4/5 ఇంటూ కాస్ బీటా అంటే 24/25 ప్లస్ కాస్ ఆల్ఫా అంటే -3/5 అమ్మాయి. తర్వాత సైన్ బీటా అంటే 7/25. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. 96/25 అది 125 -21/125. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 125. 96 - 21 అంటే 75/125 అమ్మాయి. 25 3s 25 5s అంటే 3/5 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ ఈసారి తర్వాత tan ఆల్ఫా ప్లస్ బీటా. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 - tan ఆల్ఫా tan బీటా. ఏమా tan ఆల్ఫా అంటే ఎంత వచ్చిందమ్మా? -4/3 ప్లస్ tan బీటా అంటే ఎంత వచ్చింది? 7/24 బై 1 - 4/3 ఇంటూ 7/24 అన్న. చూడండి ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఈ 3 ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 8 4 ఎంత? -32 ప్లస్ 7 బై ఇక్కడ డినామినేటర్లో ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 24 3s అంటే 72 అవుతుంది. అంటే 72 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 7 4 ఎంత? 28. ఈ 24 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 పైకి వెళ్ళిపోతుంది. చూడండి అంటే ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇది 3 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఏమవుతుంది? -25 అవుతుంది. -25 × 3 అంటే -75. -75/100 అంటే ఎంత వస్తుందమ్మా ఇది? ఇది -3/5 వస్తుందమ్మా. అదే సారీ అంతే -3/5 వస్తుంది. సారీ -3/4 వస్తుంది. 25 3s 25 4s -3/4. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. రెండోది given sin a plus b equal to 24/25. sin a plus b equal to 24/25. cos a minus b equal to 4/5 and ఇంకేం ఇచ్చాడమ్మా? 0 less than a less than b less than 5/4. ఏమా అంటే దాని అర్థం ఏంటి? a, b వాల్యూస్ 0కి 5/4కి మధ్యలో ఉన్నాయంటే ఆ యాంగిల్స్ ఏమవుతాయమ్మా? ఈక్విట్ యాంగిల్స్ అవుతాయి. దట్ ఈస్ a, b ఆర్ acute angles. acute angles అంటే తెలుసు కదా మీకు? ఏంటి acute angles అంటేనే? below 90 degrees. అది అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వాడు tan 2a ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాన్ని మనం వాడు ఇచ్చిన వాల్యూస్ ఉపయోగించే చేయాలి. కాబట్టి చూద్దాం. ట్రయాంగిల్ వేసాను. ఇక్కడ a + b అని తీసుకుందాం. ఇదేమో 24, ఇదేమో 25, ఇది 7. చెప్పమ్మా. ఫుల్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందా? సార్ ఇప్పుడు దీని నుండి మనం వాడు ఏం అడిగాడు? tan 2a అడిగాడు. tan 2a అడిగాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫైండ్ అవుట్ చేద్దాం. tan a + b ఫైండ్ అవుట్ చేద్దాం. tan a + b ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? ఇక్కడ ab అనేవి రెండు కూడా ఈక్విట్ యాంగిల్స్ కదా. a + b చేసినా సరే ఈక్విట్ యాంగిల్ అవుతుందిగా. దెన్ a + b is also an acute angle. అర్థమైందమ్మా? a + b కూడా ఈక్విట్ యాంగిల్ అవుతుందా? అదే
ఈ ఏబి రెండు కూడా 45 కన్నా తక్కువ ఉన్నాయమ్మా. వాటిని సమ్ చేస్తే 90 దాటదు కదా, 90 లోపే ఉంటుంది. కాబట్టి tan a ప్లస్ బి ఈక్వల్ టు, మరి ఎప్పుడైతే a ప్లస్ బి కూడా ఈక్విట్ యాంగిల్ అయిందో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందంటే మనకి ఏమవుతుంది, దట్ ఈస్ a ప్లస్ బి బిలాంగ్స్ టు a ప్లస్ బి బిలాంగ్స్ టు a ప్లస్ బి బిలాంగ్స్ టు q1. అంతేగా. చూడండి, tan a ప్లస్ బి ఈక్వల్ ఏమవుతుంది, ఫస్ట్ క్వాడ్రంట్ లో tan పాజిటివ్ కాబట్టి మనకి ఏమని వస్తుంది, 24/7. నెక్స్ట్ ఈసారి వాడు ఇచ్చింది రెండో వాల్యూ తీసుకోండి. మీరు పక్కన ప్లేస్ ఉంటే ఇలా రాసేసుకోండి, గీత కొట్టుకుని ఇక్కడ ఇటువైపు రాసుకోవచ్చు. తర్వాత రెండోది వాడు ఇచ్చింది ఏంటి, cos a మైనస్ బి ఈక్వల్ టు 4/5. cos a మైనస్ బి ఈక్వల్ టు 4/5 అని ఇచ్చాడు. ఏమా ఇక్కడ విషయం చూడండి, ఏ లెస్ దాన్ బి కదా, ఏ లెస్ దాన్ బి కదా. ఏ లెస్ దాన్ బి అయితే ఏ మైనస్ బి అనేది ఏమవుతుంది, లెస్ దాన్ 0 అవుతుందా, గ్రేటర్ దాన్ 0 అవుతుంది? గ్రేటర్ దాన్ 0 సార్. లెస్ దాన్ 0 సార్. లెస్ దాన్ 0 అవుతుంది, అవునా. ఏ లెస్ దాన్ బి కాబట్టి ఏ మైనస్ బి లెస్ దాన్ 0 అవుతుంది. ఏ మైనస్ బి లెస్ దాన్ 0 అయిందంటే యాంగిల్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. యాంగిల్ నెగిటివ్ అవుతుందంటే ఏ క్వార్టర్ లో పడుతుందని చెప్పాను నేను. యాంగిల్ నెగిటివ్ అవుతుంటే ఏ క్వార్టర్ లో పడుతుంది, 4th క్వాడ్రంట్ సార్. వెరీ గుడ్, 4th క్వార్టర్. మీకు చెప్పానుగా. ఇప్పుడు మనం సార్ ఇలా ఒక రే రొటేట్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, అప్పుడు మనం పాజిటివ్ కింద తీసుకుంటాం. అదే మనకి రే ఎలా రొటేట్ అవుతుందంటే కనుక మైనస్ ఆల్ఫా అవుతుందని చెప్పాను, గుర్తుందా మీకు? లేదా 2π మైనస్ ఆల్ఫా, ఎక్కడి నుంచి చూస్తే ఇది 2π మైనస్ ఆల్ఫా అవుతుంది, 2π మైనస్ ఆల్ఫా అవుతుంది అని చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి ఏ మైనస్ బి లెస్ దాన్ 0 అవుతుందంటే దాని అర్థం ఏంటంటే దట్ ఈజ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు Q4. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ వేయండి. మీరు పక్కనే రాసుకోండి, ఇదంతా నోట్స్ లో గ్యాప్ ఉంటుంది కాబట్టి మీకు పక్కనే రాసుకోండి. ఏ మైనస్ బి కాస్ అంటే 4/5 అంటే ఇది 3 అవుతుందమ్మా. ఈసారి మళ్ళీ మనం tan ఏ మైనస్ బి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. tan a మైనస్ బి ఈక్వల్ టు tan a మైనస్ బి, 4th క్వార్టర్ లో tan నెగిటివ్ కదా, మైనస్ వేసుకోండి, 3/4 అవుతుంది. ఏమా ఇప్పుడు ఈసారి tan 2a ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి చూద్దాం. tan 2a ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తానంటే tan a ప్లస్ ఏ అని రాసుకోవచ్చుగా. తర్వాత చూడండి, మళ్ళీ దీన్ని ఇక్కడ చిన్న లాజిక్ గా మార్చుకోవడం. చూడండి ఒకసారి, ఇప్పుడు tan a ప్లస్ ఏ ఉంది, కానీ నా దగ్గర ఉన్న అవైలబుల్ గా ఉన్న యాంగిల్స్ ఏంటి, a ప్లస్ బి, ఏ మైనస్ బి కదా. అవునా? కాబట్టి దీనికి యాడ్ సపరేషన్ చేశాను అనుకోండి, బిని సరిపోతుందిగా. tan a ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి సరిపోతలేదు. అర్థమైందా? ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ ఏ అంటే 2a సరిపోయింది కదమ్మా. అవునా? ఇప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది, ఇది tan a ప్లస్ బి ఫామ్ లో ఉంది. కాబట్టి tan a ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి అమ్మా. అప్లై చేస్తే ఏమని వస్తుంది మనకి ఇక్కడ, tan a ప్లస్ బి ప్లస్ tan a మైనస్ బి బై tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b, 1 మైనస్ tan a ప్లస్ బి ఇంటూ tan a మైనస్ బి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా వాల్యూస్. tan a ప్లస్ బి వాల్యూ ఎంత, 24/7 ప్లస్ tan a మైనస్ బి ఎంత, -3/4 అంటే -3/4 బై 1 మైనస్ tan a ప్లస్ బి 24/7 ఇంటూ tan a మైనస్ బి -3/4. ఏమా నెక్స్ట్ దట్ ఈక్వల్స్ సింప్లిఫై చేస్తే 24/7 ఇక్కడ లేకపోతే ప్లస్ వేసుకుని మైనస్ బ్రాకెట్ లో రాసుకుని అప్పుడు అలా కూడా చేసుకోవాలంటే 24/7 -3/4 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందమ్మా. నెక్స్ట్
ఇప్పుడు ఇది చూడండి 24 3s ఎంత 72 బై 28. ఇక్కడ న్యూమరేటర్లో ఏమవుతుంది ఎల్సిఎం 24 అవుతుంది 28 అవుతుంది 7 4s అంటే 4 24 96 మైనస్ 7 3s 21 బై 28 ప్లస్ 72 బై 28 28 క్యాన్సిల్ 96 నుంచి 21 చేస్తే 75 బై 100 అమ్మా అంటే 3/4 వచ్చిందమ్మా ఆన్సర్. అంతే. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. థర్డ్ క్వశ్చన్ మనం ఎలా చేయాలంటే ఇదే విధంగా చేయాలి. అక్కడ బి అన్నాడు కదా, బిని ఎలా రాయొచ్చు మనం? ఏ ప్లస్ బి మైనస్ ఏ కింద రాసుకోవచ్చా? ఇప్పుడు బిని ఏ ప్లస్ బి మైనస్ ఏ కింద రాసుకుని అప్పుడు మనం కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అదే కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసుకుని సింప్లిఫై చేసుకోవడం. చూడండి థర్డ్ క్వశ్చన్ లో వాడు ఇచ్చింది ఏంటో చూడండి. మీరు మాత్రం పక్కన రాసుకోండి, నీట్ గా లైన్ డ్రా చేసుకుని. థర్డ్ క్వశ్చన్ వాడు ఇచ్చింది ఏంటంటే గివెన్ ఏ ప్లస్ బి కమా ఏ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఏ ప్లస్ బి కమా ఏ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఎప్పుడైతే ఎక్యూట్ యాంగిల్స్ అయ్యాయో అవి ఏ క్వార్టర్లో ఉంటాయమ్మా? దెన్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు then a plus b belongs to q1 and a belongs to q1 అంతేగా. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూ చూడండి. sin a plus b equal 24/25 ఇది అయిపోయినట్టుంది. అవును sin a plus given sin a plus b equal to 24/25. ఇక్కడ వాడు అడిగింది cos b అడిగాడు అంటే cos a plus b ఇంటూ cos b కింద రాస్తాను కాబట్టి నాకు cos a plus b వస్తే సరిపోదు. ట్రయాంగిల్ వేస్తే ఇది ఏ ప్లస్ బి అవుతుంది. ఇది సైన్ అంటే 24 25 ఇదేమో 7 అవుతుంది. ఇప్పుడే చూసాం. దీని నుండి కాస్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ క్వార్టర్ అంటే కాబట్టి పాజిటివ్ అవుతుంది కాబట్టి 7/25 అవుతుందమ్మా. నెక్స్ట్ ఈసారి మనకు కాస్ ఏ ప్లస్ బి వచ్చేసింది. ఈసారి కాస్ బి కావాలి. ఇంకేం ఇచ్చాడు? tan a ఈక్వల్ టు 3/4 అని ఇచ్చాడు. మళ్ళీ ట్రయాంగిల్ వేయండి. ఏ 3 4 ఇది 5 అవుతుంది. తెలుసు కదా, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కూడా హైపోటెన్యూస్ స్క్వేర్. ఇది తెలుసమ్మా రాయనా? ఇప్పుడు ఈసారి నాకు కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయండి, సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. సరిపోతుంది. సైన్ ఏ ఈక్వల్ టు 3/5 కాస్ ఏ ఈక్వల్ టు 4/5. నెక్స్ట్ ఈసారి కాస్ బి ఈక్వల్ టు నౌ కాస్ బి ఈక్వల్ టు నా దగ్గర ఉన్న యాంగిల్స్ ఏంటి? ఏ ప్లస్ బి ఏ. దాన్ని ఉపయోగించి నాకు బి రావాలి. అప్పుడు ఏం చేయాలి? నేను ఏ ప్లస్ బి మైనస్ ఏ అని రాస్తే వస్తుందా? కాస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ. చూడండి ఏ క్యాన్సిల్ అయిపోతే బి వస్తుంది కాబట్టి ఇదంతా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అర్థమైందమ్మా? ఇది ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి ఎంత వచ్చిందమ్మా? 7/25. ఇంటూ కాస్ ఏ ఎంత? 4/5 ప్లస్ తర్వాత సైన్ ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు వాడు? 24/25 ఇంటూ సైన్ ఏ ఎంత? 3/5. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 25 అవుతుంది. 28/25 125 అవుతుంది. ఇదేమవుతుంది? 72/125 అవుతుంది. ఎల్సిఎం ఏమో 125 అవుతుంది. యాడ్ చేస్తే న్యూమరేటర్ లో 28 + 72 అవుతుంది. అంటే 100/125 అమ్మా. 25 4s 25 5s అంటే 4/5 అవుతుంది. 4/5 ఏమా? ఇది